ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మకమకలాడుచున్న వత్తి. నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథము 42వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఆర్పడు. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగము మెస్సియాను గూర్చినటువంటి వాగ్దానం. పూర్వకాలములో దీపాలుండేవి. ఆ దీపాలలో నారతో చేయబడిన ఒత్తి ఉండేది. కిరోసిన్ అయిపోయి ఆ ఒత్తి ఆరిపోయినప్పుడు, అది మకమకలాడుచున్నప్పుడు దానిని ఆర్పివేస్తూ ఉంటారు. ఎందుకంటే మకమకలాడు సమయములో ఆ ఒత్తి పొగను వెదజల్లుతుంది. ఆ పొగ వల్ల మనుషులకు చిరాకు కలిగి దానిని ఆర్పివేస్తారు. ఈ మకమకలాడుచున్న ఒత్తిని దేవుడు ఆర్పడు అనే విషయాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. మత్తయి అప్పుడు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించాడంటే, ఆ పై వచనాలలో యేసు ప్రభువారు తన్ను వెంబడించిన వారందరినీ స్వస్థపరిచినందుకు మత్తయి యెషయా మెస్సియాను గూర్చి ప్రవచించిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఈయన నా సేవకుడు అంటూ 20వ వచనంలో, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. తన్ను వెంబడించిన రోగులను స్వస్థపరిచినందుకై మత్తయి యెషయా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని నెరవేర్పుగా ప్రకటిస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మకమకలాడుచున్న ఒత్తిని గూర్చి ఏముందంటే, స్మోకింగ్ ఫ్లాగ్స్ అంటే పొగరాజుచున్నటువంటి ఒత్తి. ఒత్తి ఎప్పుడు పొగరాజుచుంటది? అది తన వెలుగును కోల్పోయినప్పుడు, అది ఆరిపోతున్న దశలో, దానిలోని మంట నిప్పు అయిపోతున్న దశలో అది పొగరాజుచుంటది. ఈ మకమకలాడుచున్న జనుపునార ఒత్తి ఎవరంటే, జీవితపు చర్మాంకములో రోగములతో పోరాడుతున్న మనుషులన్నమాట. వారు లోకానికి అక్కరలేదు, కానీ మెస్సియా ఆ ఒత్తిని ఆర్పడు, ఆ ఒత్తిని వెలిగిస్తాడు. ఉదాహరణకు బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో పడి ఉన్న రోగిని యేసు స్వస్థపరిచాడు. అతడున్న కోనేటిలోని నీటిని దేవదూత వచ్చి కలిపినప్పుడు ఆ నీటికి స్వస్థత శక్తి వస్తుంది. అయితే ఆ నీటిలో అతన్ని దించటానికి ఎవరూ లేక అతడు 38 సంవత్సరాలుగా స్వస్థతను పొందుకోలేకపోయాడు. ఎవరూ లేరంటే అతడు ఎవరికి అక్కర్లేదన్నమాట. లోకం దృష్టిలో, కుటుంబం దృష్టిలో అతడు ఒక పొగరాజుచున్న ఒత్తి, మకమకలాడుచున్న ఒత్తి. అందుకే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఒత్తిని యేసు చనిపోనివ్వలేదు, స్వస్థపరిచి ఆ ఒత్తిని వెలిగించాడు. ప్రియులారా, సాధారణంగా పక్షవాతం ఒక 40 సంవత్సరాల వయసులో వచ్చి ఉండుంటే, అతడు స్వస్థత కొరకు వచ్చి 38 సంవత్సరాలు అయింది. అతడు ఇప్పటికీ 80వ పడిలో ఉండుంటాడు. అందుకే అతనికి సహాయకులు ఎవరూ లేరక్కడ. అతడు ఒక మకమకలాడుచున్న ఒత్తి, కుటుంబానికి అవసరం లేని వ్యక్తి. కానీ మెస్సియా తన రాక యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆ 80వ పడిలో ఉన్నటువంటి ఆ ఒత్తిని స్వస్థత అనే వెలుగునిచ్చి ప్రకాశింపచేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు లోకానికి మనుషులకు అక్కరలేని వ్యక్తిగా ఉన్నావా? మకమకలాడుచు పొగరాజుచున్న ఒత్తి వలె ఉన్నావా? ఇదిగో యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రకాశింపచేస్తాడు. నేడే విశ్వాసముతో ఆయనను ఆశ్రయించు, ఆయన అనుగ్రహించు, స్వస్థతను పొందుకొని మరలా నువ్వు లోకములో ప్రకాశిస్తావు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా మకమకలాడుచున్న ఒత్తి వలె మనుషులకు అక్కరలేని వారిగా ఉంటే, ఇప్పుడే వారు విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తుండగా వారిని స్వస్థపరిచి వెలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.